హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 144వ వచనాన్ని చదువుదాం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏదనగా, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. దేవుని స్తోత్రం. దేవునిని వెదకేవారు ఎవరు అని ప్రశ్న కానీ తలెత్తితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానులు అని. ఎవరు? జ్ఞానులు. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు మొదట ఆయన దగ్గరకు వెళ్ళింది ఎవరు? జ్ఞానులేనా? మాట్లాడరే? జ్ఞానులే వెళ్ళారు. చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏమి తెలియని అమాయకులు వెళ్తారు, నిరక్షరాస్యులు వెళతారు, ఏమీ తెలియని వాళ్ళు. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేసేది, ఒకడు బాగుపడాలంటే తన యొక్క ఆలోచన విధానం చాలా ముందుకు పనిచేస్తుందన్నమాట. ముందుకు అనగా భవిష్యత్తు విషయమైనటువంటి జాగ్రత్త. ఏంటది? ఆలోచన కలిగినటువంటి వ్యక్తి తాను, తన కుటుంబము నిర్భయంగా బ్రతకడానికి ఒక ఆలోచన, శాశ్వతమైనటువంటి ఒక వనరును సిద్ధపరుచుకొని ఒక పరిష్కారాన్ని చూసుకుంటాడు. అవునా కదా? ఒక వనరు అంటే ఆ కుటుంబానికి ఒక ఆధారం. ఇది ఎవరి లక్షణం? జ్ఞాని లక్షణం, ఆలోచన పరుడి లక్షణం. ఈ రోజే తినే, రేపటి సంగతి లేదనుకుంటే రేపు ఎవడు పెడతాడు? చెప్పండి. ఇది జ్ఞాని లక్షణం కాదు. ఇప్పుడు కొన్ని రోజులకు సరిపడా ఇంట్లో రైస్ అనేది సిద్ధం చేసుకుంటాం. దేనికోసం? రేపు ఇబ్బంది ఉండకూడదు, ఎల్లుండి ఇబ్బంది ఉండకూడదు. ఎంతో కొంత డబ్బు అవసరతకు తగినంత
సిద్ధపరచుకొని ఉంటారు. దేనికది? రేపటి దినము కొరకే. ఇది ఎవరి లక్షణం? ఆలోచన పరుని జ్ఞాని యొక్క లక్షణం. ఈ విషయాలలో ఇంత ఆలోచన ఉంటే దేవుడు ఎవరు అనే విషయంలో ఇంకెంత ఆలోచన కలుగుంటాడు. రేపటి ఆహారం కోసం మనం జాగ్రత్త పడుతున్నాం. భవిష్యత్తు బాగుండాలని తాపత్రయపడుతున్నాం కదా. ఈ జీవితం యొక్క అనంతరము కూడా వేరొక జీవితం ఉన్నది అనేది మొదట గమనించాలి. అవునా? ఇదే కాదు, దీని తరువాత ఇంకొక జీవితం ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ జీవితం విషయములో అవగాహన ఉన్నవాడు ఎలా జాగ్రత్త పడతాడంటే, దేవుణ్ణి వెతుకుతాడు కానీ నిజ దేవుణ్ణి వెతుకుతాడు. దేవుని స్తోత్రం. ఎవరిని వెతుకుతాడు? నిజ దేవుడు, సత్య దేవుడు. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుని స్తోత్రం. వెతికే వ్యక్తి దేని వెతకాలి? చెప్పాలి. దేనిని వెతకాలి? నిత్య జీవాన్ని వెతకాలి. దేవుని స్తోత్రం. వాక్యములో రాయబడినటువంటి మాట నిత్య జీవం యేసుక్రీస్తే అని. అవునా? ఎవరు? యేసుక్రీస్తే నిత్య జీవం. దేవుని వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు లేవు. ఒకవేళ నీకుంటే అది నీ ఇష్టం, కానీ ఒకనొక దినమున బాధపడతావు. ఎందుకంటే నిత్య జీవాన్ని వదిలేసుకున్నందుకు. ఈనాడు నిత్య జీవాన్ని వెంబడిస్తా ఉన్నటువంటి వ్యక్తులను చూసి అమాయకులు అనుకుంటున్నారు. ఎవరు? అమాయకులు. ఏం తెలియదండి, వీళ్ళకేం తెలుసు? మాట్లాడితే ప్రార్థన చేసేస్తారు, మాట్లాడితే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళకేం తెలుసు? సరే, నీకేం తెలుసు? నీకేం తెలుసు? దానికి సమాధానం ఉండదు. మళ్ళీ నేను ఎరిగినటువంటి దేవుడు సర్వశక్తివంతుడు, నేను ఎరిగినటువంటి దేవుడు జీవాధిపతి, నేను ఎరిగినటువంటి దేవుడు సర్వవ్యాపకుడు. అవునా? దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఎరిగినటువంటి దేవుడు సృష్టికర్త, అంతటను ఉన్నవాడు. నేను ఎరిగిన దేవుడు విశ్వమంతటిని చేసినవాడు, సృష్టికర్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా మంది యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే, రోమాపత్రికలో రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. దేవుని స్తోత్రం. అనేక మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, సృష్టికర్తను వదిలేస్తాడట, సృష్టి వెంటబడ్డారట. అర్థమవుతుందా?
దేన్ని వదిలేసి? సృష్టికర్తను వదిలేశారు. సృష్టికర్త చేసినటువంటి సృష్టి వెంటబడ్డారు. సృష్టి కాదు దేవుడు, సృష్టికర్త దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును. అర్థమైందా? ఎవరు? సృష్టి కాదు, అది ఆయన చేతి పని. కలుగును గాక. చెట్లు కలిగాయి, చెట్లు, చేమ, గడ్డి, జంతువులు అన్నీ కలుగును. సూర్యుడు కలుగును గాక, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, భూమి కలుగును గాక. ఇదంతా ఏంటి? సృష్టి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరి సృష్టికర్త ఎవరు? ఆయన లేకుండా ఏదీను కలగలేదు. ఆయన నజరేయుడైన యేసు అనే దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఆయన అనగా నజరేయుడైన యేసు, ఆయన వలన సమస్తము కలిగాయి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇంకా డీప్గా వెళితే మా మనోభావాలు దెబ్బతిన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక మాట, దేవునిని తెలుసుకున్నవాడి జ్ఞాని అవుతాడు. ఏ దేవుని? జీవాధిపతి అయిన నిత్య జీవమైన యేసును తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, కానీ దేవునిని ఎరుగని, యేసుని ఎరుగని జ్ఞానము వలన ఏంటి ఉపయోగం? ఎంతవరకు ఉపయోగమే తెలుసా? తను జ్ఞానిగా ఉంటాడు, తీర్పులు తెలుస్తాడు, తెలివైన వాడిగా ఉంటాడు, మాటకు మాట సమాధానం తాను చెప్పగలుగుతాడు. అంత మట్టుకే అన్ని విషయాల్లో ఒకవేళ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్ని బాగుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, జ్ఞానుల జ్ఞానమును నేను వ్యర్థపడుతాను. ఎలా వ్యర్థమైపోయిందంటే, నన్ను ఎరుగని జ్ఞానము నీకున్నది, ఆ జ్ఞానము వ్యర్థమైపోతుంది. నీ స్వప్రయోజనము కొరకు మాత్రమే ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. నన్ను ఎరుగనందున ఆ జ్ఞానం వ్యర్థం. యేసుని ఎరిగిన వాడు జ్ఞాని. అందుకే అంటున్నాను, ఇక్కడున్న మీరెవరు? ఆయన సన్నిధిలో ఉన్న మీరెవరు? యేసును ఆయన ఆరాధిస్తున్న మీరెవరు? ఆయనను ఎరిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎరిగిన వారు, ఆయనను ఎరిగిన వారు. నేను చెప్పిన మాట అన్నాను కదా, ఆయన ఎరిగిన వారు, ఆయనను ఎరిగిన వారు. చాలా మంది బ్రతుకులు అది లేదు. మూలవాక్యం ఒక సాక్ష్యం ఏంటో తెలుసా మీకు? అందులో డీప్గా పెడితే తెలుస్తుంది అనమాట మూలవాక్యంలో ఉన్న విషయం. చదవండి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నాకు తెలివి. దేవుని వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలి? తెలివి లేనివాడికి దేవుని వాక్యం ఎటకారంగా ఉంటుంది. ఒకానొక రోజున అయ్యా నీవు వెటకారం అయిపోతావు. అర్థమైందా? ఒకానొక దినమున నీవే వేళాకోళం అయిపోతావు, వెటకారం అయిపోతావు. పెద్ద నేను జ్ఞానం అనుకోవచ్చు. నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. పిల్లరా, తెలివినోడికి దేవుని వాక్యం అర్థమవుతుందంట, తెలివి తక్కువడికి కాదు. తెలివి వాక్యం అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడి శాస్త్రం అంటే వాక్యమే కదా. వాక్యం అంటే ఏంటి? దేవుడే కదా.
అంటే ఎవరి గురించి చెబుతున్నాడు ఇక్కడ? దేవుని గురించి ఎలా మాట్లాడేది? చెప్పాలి గట్టిగా. దేవుని గురించి కదా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరున్నారు కదా, మీరు దేవుని ఎరిగిన వారేనా? ఎరిగిన వారేనా? ఎలా ఎరుగుదురు దేవుని? మీరు ఇక్కడ కూర్చొని ఎరుగుదురా, మందిరంలో ఉండి ఎరుగుదురా? ఎలా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఇంకా ఆయన సమీపంగా వెళ్ళిపోవాలి. ఇదొక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వ్యక్తిగతముగా ఎరగాలి దేవుని. ఎలా? వ్యక్తిగతముగా దేవుని. మీరు వ్యక్తిగతంగా దేవుని ఎరుగుదురా? దేవుని పరిచయం ఉందా? వ్యక్తిగతమైన పరిచయం ఉందా? మాట్లాడమే ఉంది. ఎటువంటి పరిచయం అది? వ్యక్తిగతంగా. వ్యక్తిగతముగా అనగా అర్థం ఏంటి? నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మీతో నేను ఒక మాట చెబుతా ఉన్నా. దేవుని సన్నిధిలో ఉన్న మీతో ఒక మాట. దేవుని యొక్క జ్ఞానము అనేది మనలో అధికము కావాలంటే ఎప్పుడు దైవ సన్నిధిలో ఉండి ఆయనను అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆదివారం ఒకసారి దైవ సన్నిధిలోకి వస్తే ఏం అర్థం కాదు. ఆయన అర్థమవుతుందా? ఏదో ప్రసంగానికే అన్ని నియామక కూడికల్లో ఆయన సన్నిధిలో ఆయనను గురించి దేవుడు బయలుపరుస్తున్నప్పుడు అన్ని సంగతులను మనం తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కువ ఆయనతో మనకు పరిచయం అనేది ఉంటుంది. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుడు అంటే నాకు తెలుసు, కానీ దేవుని వాక్యంతో నాకు పరిచయం లేదు. ఎందుకంటే దేవుడు నాకు తెలుసు కానీ ఆయన వాక్యం అంటే పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన సన్నిధి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. దేవుడు అంటే చాలా ఇష్టం. ఏమి ఇష్టం? కడిగి చెప్పండి. కాకరపాదు ఇంట్లో పెట్టుకొని కాకరపాదు ఇంట్లో పెట్టుకొని కాకరకాయలు పక్కింటి వాళ్ళకి ఇచ్చినట్టు. ఇంట్లో ఏముంది చెప్పండి, కడిగి చెప్పండి. ఆ పాదు. కానీ ఎవరికి ఆ కాకరకాయ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. తినాలంటే ఎవరు తినబుద్ధి లేదు. చక్కగా వచ్చిన కాయల్లా కోసి పాదుని ఇంట్లో ఉంది. ఒక కాయను తిన్నావా? గడిగి చెప్పండి. ఒక కాయను తిన్నావా? తినలే. ఎందుకు తినలా? మరి పాదు నీకు ఎందుకంటే కావాలి. పాదు ఎందుకు కావాలి? ఒక ఉదాహరణ చెబుతున్నా. అలానే నాకు దేవుడు కావాలి, నేను మాత్రం తిన్నా నవ్వద్దు. దేవుడు అర్థమైతేనే తీయగా ఉంటుంది, అర్థం కాకపోతే చేదే. తెలుసా మీకు? అర్థం కాకపోతే చాలా మందికి అర్థం కాదు. మన దగ్గర 100 మంది ఉంటారు అనుకోండి, ఆ 100 మందిలో 20 మందికి 30 మందికి అర్థమవుతాడు ఆయన. మిగతాదంతా ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఫోటో అన్నమాట. ఇంట్లో ఫోటో, దేవుడు ఒక ఫోటో అన్నమాట. ఎలా లేచిన తర్వాత ప్రభువుని స్తోత్రం, ఫోటోకి దండం పెట్టినట్టు. ఫోటోకి దండం పెట్టి భక్తి చేయకూడదు మనం. అవసరమా? మన భక్తి ఏంటి? పాదు నా ఇంట్లో ఉంది, నేనే తింటాను, దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? అర్థం కాలేదు? ఆయన నాకు తెలుసు, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధము నాకు. ఇది ఎక్కువ కావడానికి ప్రతి నియామక కూడికలో దేవుని వాక్యం వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ప్రతి వారం చంద్రగుడు ప్రార్థన ఉంటుంది. ఎంతమంది ఉంటారు విశ్వాసం? చెప్పండి. మీ అంచనా చెప్పండి. ఎంతమంది ఉంటారు? 5, 7,
మాట్లాడరే ఎన్నో ఉంటుంది. అయ్యో సిగ్గేస్తుందండి నేను చెప్తాను. 17 మంది ఉంటారు అక్కడ. దాదాపు ఎంత తక్కువ లేదన్నా 15 మంది కూర్చుంటారు. ఎంతమంది అయితే వాళ్ళ ఇళ్లలో ఉంటారో అందరూ వచ్చి ప్రతి వారము నియామక కూడికలో కూర్చుంటారు. దేవుని స్తోత్రం కలిగింది. ప్రతి వారం లేకపోతేనే ఉండరు తప్ప ఊళ్ళో లేకపోతే. ఊళ్ళో ఉంటే ఏ ఒక్క రోజు వాళ్ళు మానరు. మనూరంతా మేము సీనియర్స్ అంటారు, జూనియర్స్ అంటారు. వీళ్ళెవరు? వీళ్ళు సీనియర్స్. వాళ్ళెవరు? జూనియర్స్. ఎక్కడ నేర్చుకోవాలి ఈ సీనియర్స్? మన సీనియర్స్ అందరూ కొండల దగ్గర ఉన్నారు. ఎక్కడ చెప్పండి. దేవుని స్తోత్రం. ఆ జూనియర్స్ అందరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు? దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కూర్చొని ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికి? అసలు నియామకుడికి మానరు వాడు. మానేసే గుంపు ఎక్కడుంది? ఎక్కడన్నమాట. వీళ్ళని దేవుడి గురించి కదిలించామనుకోండి, ఎన్ని మాటలు చెబుతారో. దాని గురించి మీరు ఒక మాట అంటారు, దీన్ని ఎన్ని సొల్లు కబులు అంటారు. చూసారా? అయ్యే వాళ్ళు చెప్పేది. కొంతమంది గురించి మీరు అంటారు కదా, దేవునికి లోబడిన వాళ్ళు చెప్పేది దేవుని గురించి ఏం చెప్పినా చెప్పరే గట్టిగా. నేను అదే చెబుతా. మనం ఒక అడుగేసి రెండో వాడు వెనకమాల రావాలనుకోవాలి. దేవుని స్తోత్రం. అవును కదా? గడిగా చెప్పండి. మనం ఒక అడిగేసి రెండో వాడు మనమే సత్తులు పడి కూర్చొని, నా కుటుంబం అంతా బ్రహ్మ నీ కాపుదలలో నింపబడాలి, నేను మాత్రం గుళ్ళుగా నేను పడుకుంటాను, నేను మాత్రం నీ సన్నిధిలోనికి అలా. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఎందుకు వచ్చిన స్తోత్రం ఇది? దేవునికి లోబడాలి ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు దేవునికి. అదే చెప్తున్నాం మీకు. ఏంటంటే ఆయన సన్నిధిలో ఎంత వాక్యం వింటే అంతగా హత్తుకుంటాం దేవుణ్ణి. మీరు గమనించండి, నియామక కూడికల్లో వాక్యాన్ని వినడం వాళ్ళు చాలా దూరం ఉంటూ ఉంటారు దేవునికి. అవునా కదా? నేను చెప్పింది నిజమా కదా? మీరు చెప్పండి. చాలా దూరం ఉంటారు. నియామక కూడికలకు ఆదివారము దైవ సన్నిధిలో కనబడే ప్రతి బిడ్డ కూడా ఎప్పుడు వాక్యానికి, దేవునికి లోబడడానికి ఎప్పుడు భయపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. భయం ఉంటుందా ఉండదా? దేనిని బట్టి భయం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క రాకడేమో సమీపిస్తూ ఉంది, నేను ఇంకా అధికంగా దేవుని యొక్క రూపములోనికి మారాలి. దేవుని సన్నిధిని వదిలిపెట్టేసే వ్యక్తులకి అసలు భయమే ఉండదు. అవునా కదా? భయం ఉంటుందా? అస్సలు ఉండదు. అలాగంటే భయపడుతున్నట్టుగా ఉంటారు. అది భయం కాదు, అది ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. అర్థమైందండి కదా? భయము కాదు. భయం ఎలా ఉంటుందో నాకు తెలిసిపోద్ది, యాక్షన్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొంతమంది అసలు దేవుని అసలు వాళ్ళ బాగా రాసుకుంటారు. చోట ఉంటుంది ఏమి ఉండదు. మనుషులకు భయపడద్దు, దేవునికి భయపడండి. మనుషులకు విధేయత చూపదు, దేవునికి విధేయత చూపండి. దేవుని వాక్యానికి లోబడండి, మనుషులకు లోబడద్దు. వద్దు. నిన్ను గద్దించినా నీకు బహుమానం ఇచ్చిన దేవుడే ఇస్తాడు. మనుషులు మాత్రం కానే కాదు.
మనుషుడు కాదు. అందుకే చెబుతూ ఉన్నాను, వాక్యం చెప్పినట్టు తెలివి ఉంటేనే వాక్యం అర్థమవుతుంది, తెలివి ఉంటేనే దేవుని సన్నిధి అర్థమవుతుంది, తెలివి ఉంటేనే దేవుడు అర్థమవుతాడు. దేవుని స్తోత్రం గారు. ఏముండాలి? తెలివి ఉండాలి. ఇది మేముందా? చెప్పరే. దేవుని స్తోత్రం కలుగునుగాక. తెలివి అంటే బుద్ధి కలిగి దేవునికి లోబడడం అన్నమాట. దేవుని స్తోత్రం. జ్ఞానము కలిగి దేవునికి లోబడడం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే అర్థం ఏంటండి? అన్ని విషయాలు కూడా ఎరిగి ఆ ఇల్లుని ఎలా నడిపించాలో తెలుసుకుంటేనే ఒక్కొక్క వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలా నడుచుకుంటాడు, కూతురు, కొడుకు, ఆ ఇల్లు, భర్త, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మొత్తం చూసుకొని సరిగ్గా కుటుంబాన్ని నడిపించగలుగుతారు. అవునా కదా? అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానం. అలానే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోనంటే దేహము అనే దేవాలయాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన దేహమునే దేవాలయమును కట్టుకొను. దేవుని స్తోత్రం. ఏ దేవాలయం కట్టుబడాలి దైవ సన్నిధిలో? మన దేహమనే. ఎలా కట్టుబడాలి? మహిమగా కట్టబడాలి, ప్రభావముగా కట్టబడాలి, సజీవముగా కట్టబడాలి, దేవుని దృష్టికి యోగ్యంగా కట్టబడాలి. దేవుని స్తోత్రం. యోగ్యముగా. ఇక్కడున్న మనందరం కూడా యోగ్యులుగా ఉండడానికి ఈ సిద్ధపాటు కూడిక. దేవుని స్తోత్రం. అంతేనా కాదు? దేనికోసం? యోగ్యముగా మనం ఉండాలి. అందుకొరకే సిద్ధపడుతున్నాం. ఇక్కడున్న మీరు సిద్ధపడుతున్నారు కదా. ఈ సిద్ధపాటు దేనికంటే రేపు ఆయన సన్నిధిలో ప్రవేశింపక మునిపే కొంత దేవుని కార్యం అనేది కడుగుట అనేది జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునా కదా? కొంత శుద్ధీకరణ. ఇప్పుడే అడుగుతూ ఉంటాం, ప్రభువా నన్ను కరుణించుము తండ్రి. భారం అనేది తగ్గిందా లేదా? తగ్గింది. భారం తగ్గింది. అందుకే సిద్ధపడటం. చాలా మందికి అర్థం కాదు, కొంతమందికి అసలే అర్థం కాదు. మనం ఎంత చెప్పినా కొందరికి అసలు అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి బుర్ర ఉండదు. అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను పెడచెవి పెట్టానంటే నేను దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిని అవుతానా? అవును కదా? ఆయన ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు ఆయన మాటకు నేను విధేయురాలను కావాలా అని ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉండాలి. ఎంతమందిలో ఉందా యొక్క ఆసక్తి? ఇప్పుడు దేవుని వాక్యం కోసం ఆసక్తి ఎల్లప్పుడూ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు దేవాను నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే నాకు జీవితం, నువ్వు మాట్లాడితేనే నాకు ఆశీర్వాదం, నువ్వు మాట్లాడితేనే నేను బాగుంటా, నువ్వు మాట్లాడితేనే నేను ఆరోగ్యంగా ఉంటా, నువ్వు మాట్లాడితేనే నా కుటుంబంలో ఆశీర్వాదాలతో ఉంటా, నువ్వు మాట్లాడితేనే నాకు ఒక నూతన ధైర్యం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, తేలికగా ఉంటుంది నాకు. నువ్వు నాతో మాట్లాడాలి. దేవుని స్తోత్రాలు. అవునా కదా? దేవుడు మాట్లాడితేనే కదా ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చేది. ఆయన మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మన మీద కోపడ్డాడు. ఆయన కోపాన్ని సహించగలమా? ఆయన ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రభువు ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు ఏదైనా వద్దంటే నేను ముట్టుకోను. ఇంకా నువ్వు పట్టుకోమంటే వీడు విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతే. అంతగా దేవుని వాక్యముతో మనం కలిసిపోవాలి. దేవుని వాక్యం. పాలు నీళ్ళు ఎలా కలుస్తాయి? వేరు చేస్తామా? కలిపేసిన తర్వాత మళ్ళీ
అవునా కదా? దేవునితో కలిసిపోవాలి, ఏకమై ఉండాలి. ఎవరితో? దేవునితో ఏకమైపోవాలి. ఆయన సన్నిధిలోనికి రావడం ఆయన కృప. ఆయన ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి చూడొద్దు. నేను దేవుని వెంట వెళతాను, ఇటు లోకం వెంట వెళతాను, ఉపయోగం ఏముంది? ప్రభువుతోనే మనం నడవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరితోండొద్దా? దేవునితోనే. ఎందుకంటే మంచి దేవుడు ఆయన, గొప్ప కార్యాలు మన కొరకు చేస్తున్నాడు. గొప్పవా దేవుని కార్యాలు? ఉన్నతమైనవి కదా. హల్లెలూయా. ఆ ఉన్నతమైనటువంటి దేవుని కార్యాలు అధికమవుతాయి. కావాలి అంటే ఏం చేయాలి? మనం అధికంగానే ప్రేమించాలి. ఇంకా దేవుని స్తోత్రం. ఎంత ఎక్కువగా మనం దేవుడిని ప్రేమించి దేవుని వాక్యానికి సర్వోన్నత స్థానాన్ని అయితే ఇస్తామో ఆ వాక్యం ఆ స్థాయిలోనే నిలబెడుతుంది మనల్ని. దేవుని స్తోత్రం. నిలబెడుతుందా? ఏ స్థాయిలో? ఏ స్థాయిలోనైతే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నామో ఆ స్థాయిలోనికి మనలను నడిపించడం అది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. తన బిడ్డలు తలగానే ఉంటారు. ఎందుకు బలహీనులుగా ఉంటారా? ఉండనిస్తాడా? శక్తినిచ్చేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఆయన యొక్కకు వచ్చినటువంటి బిడలు నాను, ప్రభు యొక్కకు వచ్చిన బిడలు నాను. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు. పైన వచ్చిన జ్ఞానం అది, దేవుడు ఇచ్చిన జ్ఞానం, దాన్ని వృధా చేసుకోవద్దు. కొంతకాలం నడుస్తారు, వెచ్చగా నడుస్తారు. కొంతకాలం కొంతమంది వెచ్చగా నడుస్తారు. కొన్ని రోజులైన తర్వాత ఏమైపోతుంటారు? చల్లబడిపోతుంటారు. అదే ఆ కేటగిరీలో ఉండొద్దు అన్నమాట. మీరంతా ఒక కేటగిరీగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ గ్రూప్ మీది? ఏ గ్రూప్? యేసయ్య గ్రూప్, నడిచే గ్రూప్. అవునా? హల్లెలూయా. ఏ గ్రూప్ లో ఉన్నారు మీరు? నచ్చినంత పాట ఉండేది. ఏ గుంపులో ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో అని పాట. జాగు చేయక వేగమేలుకో. ఉందా పాట? అక్కడ చాలా గుంపులు ఉన్నాయి. లోపల గ్రూపులు ఉన్నాయి, అక్కడ లోపల గ్రూపులు ఉన్నాయి, చాలా రకాల గుంపులు ఉన్నాయి అక్కడ. కానీ ఫైనల్ ఒకటే, యేసయ్య గుంపులో కనబడాలి. ఆనందది నామహం చూస్తే మాట పుష్పకుండా దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మాటల పుస్తకాలనే అందులో చూడమంటున్నాను. వీళ్ళకున్న సురుకు కరుకు దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ గుంపులో ఉన్నావో తిరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. కరుణ లేక కఠినమైన జరగని గుంపు, గుర్తెరగని గుంపు. కరుణ లేక కఠినమైన
ఎగవేసినా ఏ గుంపులో ఉన్నావు తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావు తెలుసుకో, తిరిగి తెలుసుకో. సర్వలోక మోసగాడు ఆది సర్పము, అదే కథ సర్పము. సర్వలోక మోసగాడు ఆది సర్పము, అదే కథ సర్పము. సర్వభక్తుల బలి మార్చెడు గుంపు, సర్వభక్తుల బలి మార్చెడు గుంపు. ఏ గుంపులో ఉన్నావు తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఇక్కడ ఒక మాట, సర్వభక్తుల బలి మార్చెడు గుంపు. భక్తుల యొక్క బలినే మార్చేస్తాడు. బలి అంటే తెలుసా? ఒక గిరి ఉంటుంది అన్నమాట. బలి అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? ఎక్కువ కోళ్ళ మంది దగ్గర ఉపయోగిస్తారు. చుట్టూ ఏముంటుంది ఉంటా? వాడు దేన్ని మార్చేస్తాడంట? బలినే మార్చేస్తాడంట. ఎప్పుడు వాడు అర్థమైందా? భక్తుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమంటే యేసు వాక్యం అనగానేమో ఎరగని గుంపు, విననీయని గుంపు. ఇక్కడ ఒకటి ఎరగనోడు ఒకటైతే, రెండు విననీయనోడు కొంతమంది ఉంటారు. నేను ప్రార్థన చేస్తానంటే ఆగు, నువ్వు వెళితే మళ్ళీ నీతో పాటు నేను రావాల్సి వస్తుంది. ఆపేసే గుంపు అన్నమాట ఇది. విననీయని గుంపు అన్నమాట. ఇంకొక చరణం కూడా పడదాం. మరణమని మొదటి గుంపు, మారని గుంపు, నిచ్చిని గుంపు. మొదటి గుంపు, మారని గుంపు, నిచ్చిని గుంపు. దురాత్మ బలముతో తిరిగే గుంపు, దురాత్మ బలముతో. ఏ గుంపులో ఉన్నావు తెలుసుకో, తిరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉన్నావు తెలుసుకో. ఈ గుంపు గురించి మనం ఆలోచన చేయాలి. ఇది ఏ గుంపు? ఇది మెచ్చుకొనుట కిచ్చకమ్ము, లాడెడు గుంపు, నులు వెచ్చని గుంపు, చచ్చియుండిన సమానులు గుంపు. అంటే ఇదే గుంపు. ఇది వీళ్ళు ఎప్పుడు కూడా మెచ్చుకోవడాలు, కిచ్చుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఈ గుంపు అన్నమాట. నువ్వు గొప్ప, నేను గొప్ప, నీ ప్రార్థన ఎక్కువ, ఇద్దరు రారు, వాళ్ళు అనుకుంటారు అంతే. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ. ఏ గుంపు అంటే ఇది? నులివెచ్చని గుంపు. వెచ్చని మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. మాటలు ఎలా ఉన్నాయి? వెచ్చగా ఉన్నాయి. వాళ్ళ శరీరాన్ని తాగి చూస్తే చల్లగా ఉండాలన్నమాట. ఆత్మ పూర్తిగా చచ్చిపోయి ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, లోపల ఆత్మ మాత్రం చచ్చిపోయి ఉన్నారు. అందుకే మెచ్చుకొనుట కిచ్చకంబులాడెడు గుంపు, వెచ్చని గుంపు. మెచ్చుకొనుట కిచ్చకంబులాడెడు గుంపు, వెచ్చని గుంపు. చచ్చియుండెనా సమాధుల గుంపు, చచ్చియుండెనా సమాధుల గుంపు. ఈ గుంపులో ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. ఏ గుంపు వచ్చిందండి? ఇంకో గుంపు కయ్యాపు గుంపు, కయ్యపు గుంపు.
చాలా గుంపులను గురించి భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. పిల్లరా సరేనే, చాలా గుంపులు ఉన్నాయి కానీ ఇందుకు మీదే గుంపు. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించి ఆయన గుంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత పాటల్లో వాక్యం చెప్పినంత ఒక్కొక్క చరణంలో అంత అర్థం ఉంటుందన్నమాట. వాక్యం చెప్పినట్టే ఒక పాట నేర్చుకుంటే మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పాట మీరు వింటున్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? రెండు గుంపులు ఉన్నాయని అనిపిస్తుంది కదా. రెండు గుంపులు ఉన్నాయి అనిపిస్తుంది. మీదే గుంపు అనేది మీ ఆత్మీయ అనుభవాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. అంతే కదా, నీదే గుంపు. ఒకటే చెప్పుకోవాలి, నేను దేవుని గుంపు అంతే. దేవుని స్తోత్రం. ఏ గుంపు నాది? దేవుని గుంపు. ఏ వైపు ఉంటావు అంటే దేవుని వైపు ఉంటుంది అంతే. దేవుని వైపు ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు ఉంటుంది. మనుషుల వైపు వద్దు, విశ్వాసుల వైపు కూడా వద్దు. ఎవరి వైపు ఉంటాడు? దేవుని వైపే. దేవుని వైపు వచ్చిన విశ్వాసులందరూ మీ ఫ్రెండ్స్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమైంది చూడ. ఫ్రెండ్షిప్ ఎక్కడ మొదలు పెట్టాలి? మీరు ముందు వెళ్ళిపోవాలి, ముందు చేరిపోవాలన్నమాట. ఎక్కడ చేరిపోవాలి? వెళ్ళి దేవుని గుంపుల ముందు చేరిపోవాలి. కొంతమంది చేరతారు కదా వచ్చి, నేను కూడా దేవుని గుంపు అని. అప్పుడు ఫ్రెండ్స్ అవ్వాలి. అప్పటి వరకు ఏం చేయాలి? వెయిట్ అన్నమాట. అర్థమైందా? ముందే వద్దు ఫ్రెండ్షిప్ అనేది. ఎప్పుడు మొదలెట్టాలి? నువ్వు ముందు వెళ్ళిపోవాలి నడుచుకుంటూ దేవుని దగ్గరకు. ఇదిగో నా వాక్యపు గుంపు అని చక్కగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆమె నిలబడి ఉండాలి. నేను ఇంత ఫ్రెండ్షిప్ చేస్తానే, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు దేవుని దగ్గరే ఇలా నిలుచుండాలి. కొంతమంది ఏం చేస్తారు? ఆయన వాక్యము యొద్దకు వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు అనాలన్నమాట, నువ్వు నేను ఫ్రెండ్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమైందా? ఎందుకంటే మీ ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని భయపడేవాడు. దేవుని స్తోత్రం. అందుకు మీరు ఫ్రెండ్స్. రెండవది ఏంటంటే, అందరినీ మనం ప్రేమించి నేను ఎలాగైతే దేవునికి లోబడ్డానో అలా లోబడమని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు విరోధులు కారు. నా మాట అర్థమైందా మీకు? మీరు ఇప్పుడు ఏం చేయాలి? వారికి ఏంటి అలా ఉన్నాను, దేవుని సన్నిధికి ఎందుకు లోబడటం లేదు, దేవుని వాక్యానికి ఎందుకు లోబడటం లేదు, ఎందుకు దేవుని నియామక కూడికలను రావడం లేదు, ఇంక ప్రేమతో చెబుతున్నా అలానే ఉన్నామంటారు. దేవుని వదిలేస్తాను. అలానే ఉంటే ఒక మనిషిని నేను నాకే 10 సార్లు నీకు చెప్పి చాలా కోపం వేస్తాను. మరి దేవుడు కోపడ్డా? నువ్వు చెప్పేది ఏంటంటే ప్రేమతోనే చెబుతున్నా. 10 సార్లు చెబుతున్నా, 20 సార్లు చెబుతున్నా, అయినా లోపడట్లేదు. సరే బాబాయ్, మరలా నువ్వు వచ్చి నిలబడేది ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైంది? సింపుల్గానే ఉంది కదా. నేను చాలా సింపుల్గా చెప్పినా సరే ఏమంటున్నారంటే నువ్వు చాలా హార్డ్గా చెబుతున్నారు అంటున్నారు. సింపుల్గా ఉందా, హార్డ్గా ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. మనం నవ్వుతూనే కదా ప్రసంగం చేశాం, అవునా చంద్ర గారు? అవును, నవ్వుతూనే మాట్లాడుతున్నాను కదా. ఎవరిని ప్రేమించాలి మనం? గట్టిగా నేనేమని చెప్పాను? మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమన్నాను? దేవుని ప్రేమించు, దేవుని దగ్గర ఉండు, వాక్యాన్ని హత్తుకొని అక్కడికి వచ్చిన రానులతో ఏం చెప్పమన్నాను? ఆయన ప్రేమను గురించి మరలా గట్టిగా చెప్పండి. 10 సార్లు చెప్పాను వినలే. తర్వాత ఏంటి? బాయ్, నేను నీ దగ్గర ఉండలేదు,
నేను అక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చో. ఎందుకంటే అక్కడ కూర్చున్నానంటే వెచ్చగా ఉన్నా నేను మళ్ళీ చల్లగా ఉంటాను. అంతేనా కాదా? ఇశ్రాయేలు ఏం చేశారు? వాక్యంలో ఉన్న మాట కదా, మీ పని ఏది మీరు చేసుకుంటూ వెళ్ళండి కనాన దేశానికంటే. వాళ్ళు ఏం చేశారంటే మార్గ మధ్యలో చాలా మంది అంజులు తగిలారు, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ మొదలెట్టారు. వాళ్ళ క్రియలను మనకు అవసరం లేదు, అన్యుల క్రియలు అవసరం లేదు, అవిశ్వాసుల క్రియలు అవసరం లేదు. వాళ్ళకి మనం చెప్పేది ప్రేమతో సువార్త. కానీ నేను అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. నేను కూర్చుంటాను. కూర్చున్నా సరే నీ మాటలు నాకు చెప్పొద్దు, నీ మాటలు వద్దు, నా మాటలే నువ్వు విన్నా. నీ మంచి చెబుతాను, దేవుడు నాకు చేసిన మేలు చెబుతాను. నువ్వు దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా కలిగే నష్టమేంటో కూడా నేను చెబుతాను. ఇది విశ్వాసి నేర్చుకోవలసినటువంటి విషయాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతేనా కదా? నేను చెప్పింది బాగుందా? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని వాక్యము దగ్గరకు రండి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఇదే కదా, అదేనా చెప్పింది నేను. మీరు వాక్యం దగ్గరే ఉండండి, అక్కడికి వెళ్ళకండి. వాళ్ళతో మీరు మాట్లాడండి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. వారు మీ మాట వింటే వారు జ్ఞానం అవుతారు, లేకపోతే అజ్ఞానంలోనే ఉండిపోతారు. మీరు మాత్రం చెప్పడం ద్వారా ఇంకా ఎదుగుతారన్నమాట. దేవుని స్తోత్రం. మీరు దేవుని గురించి 4 మాటలు చెబుతూ ఉన్నప్పుడల్లా మీ హృదయం మండుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఇంకా మిమ్మల్ని అధికంగా దర్శిస్తూ ఉంటుంది. అగ్నితో మండుతారు మీరు. హల్లెలూయా. మీకు కావాల్సింది పరిశుద్ధాత్మతో ఇంకా ఎక్కువగా మండడం. హల్లెలూయా. అంతేనా? చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మతో ఎక్కువగా మండడం. దేవుని స్తోత్రం. మొన్న మధ్యన ఒక ఆయన నాతో మాట్లాడుతూ, ఆత్మ గురించి వచ్చింది కాబట్టి, నేను ఆత్మ పొందుకోవడం ఉంది కానీ నాకెందుకు ఆత్మశక్తి రావడం లేదు అని అడుగుతున్నాడు. ఆత్మ మీ సంఘస్థులు ప్రభువులు ఆనందిస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, మీరు ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది నిలబడి ఉంటారు, గట్టిగా మీరు ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది పడిపోతూ ఉంటారు. ఇటువంటి నాకు కావాలనుకుంటూ ఉంటాను, మరి నాకెందుకు రావడం? నేను ఉంటే మీకు ఆత్మ కావాలి, పడిపోవడం కావాలి కదా, ఏం కావాలి? ఆయన అడిగింది కూడా అదే, నేను ఎందుకు పడిపోవడం లేదు. నేను ఒకటే చెప్పే, పడిపోయే వాళ్ళు 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటి? దేవుని ఆత్మశక్తిని తట్టుకోలేక పడిపోవడం. 2వ రకం ఏంటంటే దురాత్మ ఉంటే పడిపోతాం. ఎందుకనే కదా, ఇంత మీకేం కావాలి? ఒకవేళ మీరు పడిపోవాలంటే మీలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి మీరు దురాత్మను ఉండాలి, దేవుని ఆత్మన ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? ఆలోచన. నేను చెబుతా ఉంటే ఆయన వింటా ఉంటాను. నేను ఒకటే చెప్పాను, ఆ అనుభవము కావాలంటే ఎక్కడెక్కడో ఉంటాయి, అనుభవం రాదు. నేనున్న దగ్గర మీరు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పింది కరెక్టేనా? ఎక్కడ ఉండాలి? ఆ అనుభవం ఇక్కడ ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అక్కడక్కడ మేము చాలా ఆరాధన చేస్తున్నాం, అక్కడ ఎవరు పడట్లేదంట. దేవుని స్తోత్రం. సరే, మీరు పడాలనుకుంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మకార్యం చాలా మందికి తెలియదు. 2, ఒకవేళ అర్థమైన ఎలా పొందుకోవాలో, కొంతమందికి పొందుకోవాలని ఉన్నా ఇంకొక ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి నేను పొందుకోవాలని ఉంది, కానీ నన్ను చూస్తే ఇడుగో ఇంకొకటి వచ్చాడు అంటారు. మళ్ళీ అర్థమైందా మీకు? ఇడుగో
ఇంకొక బ్యాచ్ వచ్చింది. ఇంతకుముందు వచ్చిన బ్యాచ్ మోసం చేసి వెళ్ళారు. ఇంకొక బ్యాచ్ వచ్చింది. మరి వీళ్ళు ఏం చేసి వెళ్తారు? దేవుని స్తోత్రం కలుగుగా. మామూలు అలా ఎప్పుడు అనుకోరు. లేదు ఇంకొకటి వచ్చాడు అలాగే చేస్తాడు. అంటారేమో చాలా భయం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుగా. ఒకటైతే మనం గమనించవచ్చు పిల్లలు, చాలా మందికి దేవుని ఆత్మ అనుభవం కావాలని ఉంది కానీ వారి యొక్క ఇబ్బంది. నా మాట అర్థమైందా మీకు? అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కూడా చాలా మందికి ఉండొచ్చు ఈ చుట్టుపక్కల, అవునా కదా? కానీ ఒకనొక దినమున మాత్రం తెగించి చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ముందున్న రోజులు ఇప్పుడున్నంతగా ఉండవు. ఇప్పుడే చాలా ఘోరంగా. ముందున్న రోజులు ఇంకెలా ఉంటాయి? భయంకరంగా ఉంటాయి. మరి వాటిని మనం జయించాలంటే ఎక్కువ శక్తి కావాలి. దేవుని యొక్క ఆత్మశక్తి ఎక్కువ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ఆరాధన చేయాలి. ఆరాధన లేకపోతే సంఘాలు ఆరిపోతాయి. చెబుతున్నా బాగా వినండి. ఏమైపోతాయి? ఆరాధన ఉండాలి. ఆరాధన ఉంటే మండుతూ ఉంటారు అన్నమాట. నీరసం వచ్చి అప్పుడే కూర్చుంటారు. ఎవరన్నా ఈరోజు ఆరాధన చేసుకుందామన్నాం అనుకోండి, జాయిగా వేసిన ప్రభు ఒక్క 5 నిమిషాలు అయ్యేసరికి ఫుల్ అయిపోతాడు అన్నమాట. దేవుని స్తోత్రం, అవునా కదా? అప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? చాలా నిర్జీవంగా, నీరసంగా. ఒక్కసారి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఏమైపోతాడు? ముందు నోటి తన్నేస్తాడు, అమలు నోటి తన్నేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తనులు కూడా పరిశుద్ధమే. అక్కడ కొట్టినా పరిశుద్ధమే. ఎందుకంటే ఆత్మతో కొడుతున్నాడు పట్టుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మశక్తి బలంగా పొందుకోవాలి. ఇక్కడ ఉన్న మీ అందరిని అడుగుతున్నా, అందరూ ఆత్మ పొందుకున్న వాళ్ళు ఏమైనా చెప్పండి నాకు. అందరూ పొందుకున్న వాళ్ళు ఏమైనా దేవుని ఆత్మ? మాట్లాడరా? దేవుని స్తోత్రం. పొందుకపోతే రెడీగా ఉండండి. వచ్చే ఆదివారమే ఆరాధనలో ఖచ్చితంగా ఆత్మను పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెడీనా? మాట్లాడరా? రెడీ. దేవునికి మహిమ. రేపు సరిగ్గా 9:30 ప్రార్థన అయిపోతుంది, పాటలు అయిపోతాయి. కరెక్ట్ 9:30 నుంచి ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. ముందు వారు ఎలాగైతే 11:30 క్లోజ్ అయిందో సేమ్ టైం అన్నమాట. త్వరగా వస్తే ఒక్క 3 పాటలు పాడించి ఎంతమంది వచ్చినా ఆరాధనలోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? ఎక్కువ ఆరాధన చేసుకుంటే ఎక్కువ దేవుని శక్తిని మనం పొందుకున్నాం. ఎక్కువ దేవుని శక్తి దిగొచ్చినప్పుడు మొండి రోగాలు కానీ, మొండి దురాత్మలు కానీ, రోగాలు అన్నీ బయటకు పోతాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు బలంగా తాకుతాడు అనమాట. ఆత్మశక్తి చేత బలంగా దేవుడు తాకుతాడు. తాకాలని ఉంది కదా, ఉందా లేదా? అప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధనలో పాల్గొనాలి. హల్లెలూయా. అది ఏ గుంపు మీరు చెప్పండి ఫైనల్గా? దేవుణ్ణి ఆరాధించే గుంపు అనండి. ఏ గుంపు? అది లేచి నిలబడి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా నీకు స్తోత్రములు కలుగును గాక. శక్తిమంతుడా నీకు స్తోత్రములు కలుగును గాక. ఆత్మ దిగరము, పరిశుద్ధాత్మ దిగరము, పరిశుద్ధాత్మ దిగరము, పరిశుద్ధాత్మ దిగరము.